ఆ ఇద్దరు నేతల టార్గెట్ అదే. భారీ విజయంతో రిలాక్స్ కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అదే స్థాయి విక్టరీని రిపీట్ చేయాలని టీడీపీ శ్రేణులకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు సాగాలని నేతలు క్యాడర్కి సూచనతో కూడిన వార్నింగే ఇచ్చేశారు జగన్. ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చిన టీడీపీ, వైసీపీ అధినేతలు ఆ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు ఈ అంశంపై నేతలు, కార్యకర్తలకి క్లారిటీ ఇచ్చారు. ఏ ఎన్నికలైనా గెలిపే ప్రధానమని స్పష్టం చేశారు. గెలిపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపే ధ్యేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి. సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా చేసిన పని మన ద్వారా చేశామని పదే పదే ప్రజలకు గుర్తు చేసి వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షించుకునే బాధ్యత కూడా మీదే. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా చూడాలన్నారు చంద్రబాబు. టీడీపీ బలం, బలగం క్యాడరే అన్నారు చంద్రబాబు. ఏదైనా పార్టీ ఫస్ట్, క్యాడరే ముందని తెలిపారు. అందరికీ అవకాశాలు కల్పించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. స్పెషల్ రివిజన్ లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మిత్రపక్షాలతో సఖ్యతతో, సమన్వయంతో ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఈగోలుకి వెళ్లొద్దని హితవు పలికారు. మొన్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు వైసీపీ అధినేత జగన్ కూడా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని కీలకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలని ఎదుర్కొని ప్రతి చోట వైసీపీ జెండా ఎగరవేయాలని పార్టీ నేతలకి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట పోటీ చేయాలని, పోటీ చేసే అభ్యర్థికి ఇన్ఛార్జీలు సహకారం అందించాలని తెలిపారు. ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే అది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి వైఫల్యంగా భావిస్తానంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు. అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచి అయినా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ జెండా ఎగరేయాలన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. తమకి వైసీపీ తోడుగా ఉందని క్యాడర్, కింది స్థాయి నేతలు అనుకోవాలని, పార్టీ ఇన్ఛార్జి వారికి అండగా ఉన్నారనే ధైర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయం అయినా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు,
చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. అటు చంద్రబాబు ఇటు జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై గట్టిగా ఫోకస్ చేయడంతో ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పొలిటికల్ హీట్ క్రియేట్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ సారథ్యంలోని కూటమి, వైసీపీ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలే లక్ష్యంగా మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగే అవకాశాలున్నాయని ముఖ్య నేతల మాటల్ని బట్టి అర్థమవుతోంది.